నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వైఎస్ఆర్సీపీ వల్ల ధైర్యం ఏంటంటే, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉండి వస్తే 12-13 కేసులు ఈడీ కేసుల్లో ఇరుక్కొని దాన్ని కూడా సోనియా గాంధీ రాజకీయ కక్షలో భాగంగా జైల్లో పెట్టించింది అని చెప్పి వాళ్ళు జనాలను నమ్మించగలిగారు. వాళ్ళకున్నటువంటి నెట్వర్క్తోనూ వాళ్ళకున్నటువంటి ఆ ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో, సాక్షి మీడియా కావచ్చు, దాని అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో, TV9 కావచ్చు, ఇప్పుడు NTV కావచ్చు, ఇలాంటి వార్తా సంస్థల ద్వారా, వాళ్ళ సాక్షి పేపర్ ద్వారా వాళ్ళు పదే 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 ఒక అబద్ధాన్ని నిజం చేసేటట్లు రుద్ది ఏం చేశారు, సోనియా గాంధీని ఎదిరించినటువంటి మగాడు మా అన్న అని చెప్పి సోనియా గాంధీ జైల్లో పెట్టించిందని చెప్పి, సో అన్న ఏమీ తప్పు చేయలేదు, కేవలము రాజకీయ దురుద్దేశంతో రాజకీయ కుట్రలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు, చిదంబరము, సోనియా గాంధీ కలిసి ఆయన్ని జైలు పాలు చేశారు అని చెప్పి వాళ్ళు నమ్మించగలిగారు. నమ్మించి తర్వాత అయితే కనుక ఎన్నికలకు వెళ్తే జనాలు 65-68 సీట్లు ఇచ్చారు. తరువాత అదే కంటిన్యూ చేసి 2019లో ఏ విధంగా అయితే సొంత బాబాయిని వాళ్ళోళ్ళే చంపుకొని దాన్ని ఏ విధంగా కత్తి తీసుకొని వచ్చి పొద్దున్నే చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టేసి చంద్రబాబు నాయుడు గారే చంపేశారని చెప్పి ఏ విధంగా నమ్మించగలిగారో, సో అసత్య ప్రచారాలను రుద్ది వాళ్ళు ఏదంటే ఒక వార్తను చెప్తారు, దాన్ని రుద్ది అదే నిజమని అనుకునేంత వరకు ఏ విధంగా ప్రచారం చేసి దాన్ని పోస్టులు పెట్టి ఇలాంటి వాళ్ళ దగ్గర మాట్లాడించి ఏ విధంగా అయితే విజయం సాధించారో, ఏ విధంగా అయితే అధికారంలోకి వచ్చారో అదే స్ట్రాటజీని వీళ్ళు ఇప్పుడు ఫాలో అవుతున్నారు. అది అవుట్డేటెడ్ స్ట్రాటజీ అయిపోయింది. అది ఆ విధంగా చేస్తేనే కదా 2019 నుంచి 24 వరకు మేము అందరికీ అన్ని చేసేసాము, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు బటన్లు నొక్కి డైరెక్ట్గా DBT ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చేసాము, అన్ని సజావుగా జరుగుతుంది, రాజన్న రాజ్యం నడుస్తూ ఉంది అని చెప్పి మోసం చేస్తేనే కదా, అబద్ధాలు ప్రచారం చేస్తేనే కదా 11 సీట్లు వచ్చింది. కానీ వీళ్ళు ఏమీ నేర్చుకోలేదు. ఇప్పుడు లడ్డు వ్యవహారము అసలు నెయ్యే లేదురా అని చెప్పి సాక్షాత్తు సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్టు 300 పేజీలు 299 పేజీల నివేదిక వీళ్ళ పాపాల చిట్టా ఏదైతే ఇస్తే దాంట్లో వచ్చి ఇప్పుడు ఆవు కొవ్వు ఎక్కడుంది, పంది కొవ్వు ఎక్కడుంది, అసలు నెయ్యే లేదంటే అడ్డగోలుగా వాదిస్తూ ఉన్నారు. సో నిన్నటికి నిన్న సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ అయినటువంటి ఇప్పుడు రాజ్యసభ మెంబర్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు ఒప్పేసుకున్నారు, అది కల్తీ నెయ్యే, అందులో కొన్ని రసాయనాలు కలిసినటువంటి మాట వాస్తవమే అని ఢిల్లీ సాక్షిగా ఆయన ఒప్పుకుంటే, ఇప్పుడు రోజా గారు వచ్చి ఏందో ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు ఆయన ఏదో డ్యామేజ్ చేసేసాడని డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా రోజా గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. ఏం మాట్లాడుతూ ఉన్నారో చూద్దాముండండి. సో శ్రీవారి గురించి, తిరుమల తిరుపతి దేవస్థానం గురించి రోజా గారు మాట్లాడుతూ ఉంటే హాస్యాస్పదంగా ఉంది. అక్కడ దర్శనం టికెట్లు అంటే VIP దర్శనం టికెట్లు ఏవైతే ఉన్నాయో బ్రేక్ దర్శనం టికెట్లు అమ్ముకున్నది అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రోజా గారు వచ్చి ఇప్పుడు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం గురించి, అక్కడ పవిత్రత గురించి, అక్కడ లడ్డు గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి రోజా గారు, మీరు తిన్నటువంటి లడ్డు కూడా కల్తీ లడ్డే, నరేంద్ర మోడీ గారు తిన్నది కూడా కల్తీ లడ్డే. ఎందుకంటే మొత్తం ఆ కొన్న నెయ్యి ఏదైతే ఉందో మొత్తమే ఆ బోలేబాబానే సప్లై చేసింది అంటున్నారు కాబట్టి మీరు తినింది కూడా కల్తీ లడ్డే. అంతేగాని మీకేదో ఫ్రెష్గా ఆవును పట్టుకొని వచ్చి పాలు పిండి పెరుగు చేసి దాంట్లో నుంచి వెన్న తీసినటువంటి నెయ్యితో చేసినటువంటి లడ్డు కాదు, మీరు తిన్నది కూడా కల్తీ లడ్డే. ఈ వచ్చి మాట్లాడుతాం చూడండి. ఒకటి గుర్తుపెట్టుకోండి రోజా గారు, మీరు రాజకీయ నాయకురాలు అయినప్పటికీ దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు. తను హిందువులే కదా, మీరు హిందువులు అనేది మర్చిపోవద్దండి. వాళ్ళు ఏదో స్క్రిప్ట్ పంపిస్తూ ఉన్నారని చెప్పి దయచేసి శ్రీవారితో మాత్రము ఇట్లాంటి కామెడీలు అయితే చేయొద్దండి. శ్రీవారితో కామెడీలు చేస్తే ఏం జరిగింది అనేది అందరికీ ఇంకా మళ్ళా నేను చెప్పాల్సిన పని లేదు, అందరికీ తెలుసు కాబట్టి కామెడీలు చేయొద్దండి. వాళ్ళు ఏదో స్క్రిప్ట్ ఇస్తూ ఉన్నారు కదా అని మనం వచ్చి మాట్లాడేది కాదు. ఇక్కడ చూడండి రోజా గారు ఏదో మాట్లాడుతున్నారు. గురించి తను నీచంగా మాట్లాడారు అంటే చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని వెంకటేశ్వర స్వామి ఊరికే వదులుతాడా నేను అడుగుతున్నా. వెంకటేశ్వర స్వామి ఊరికే వదలలేదు. వెంకటేశ్వర స్వామి కల్తీ లడ్డు, ఆ లడ్డు ఏదైతే ఉందో ఆయనకు కూడా తినిపించారు కదా, ఆ తినిపించిన దానికే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు, నిన్ను నగిరిలో ఓడించారు, 11 సీట్లకు పరిమితం చేశారు. వాళ్ళైతే బాగుంటారని శ్రీవారే ఏరుకోరి 164 సీట్లు గెలిపించుకొని ఒక ఆయన్ని ముఖ్యమంత్రిగా, ఇంకొక ఆయన్ని ఉప ముఖ్యమంత్రిగా చేసుకున్నారు రోజా గారు. ఎందుకంటే భయం లేకుండా, వెంకటేశ్వర స్వామి అంటే భక్తి లేకుండా నోటికి వచ్చిన అబద్ధాల్ని
వెంకటేశ్వర స్వామి అంటే భయం లేకుండా, భక్తి లేకుండా అసలు ప్రవర్తించింది ఎవరు? మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ అన్నగారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. భయం ఉంటే, భక్తి ఉంటే కరుణాకర్ రెడ్డి గారిని చైర్మన్గా చేస్తారా? వైవి సుబ్బారెడ్డి గారిని చైర్మన్గా చేస్తారా? అక్కడ కల్తీ జరిగిందని 2022లోనే రిపోర్ట్ వస్తే అదే కాంట్రాక్టర్ దగ్గర నెయ్యి సప్లై చేపించుకుంటారా? భయము లేదు, భక్తి లేదు. ఎందుకంటే మనం ఆ దేవుణ్ణి మొక్కం కాబట్టి. మీరు మొక్కుతారు కదా, మీకేమొచ్చింది? సరే, కాసేపు ఆవు కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ పక్కన పెడితే అసలు నెయ్యే లేదని చెప్పింది. దాని గురించి మాట్లాడేందుకు స్క్రిప్ట్ రాలేదా? ఆ టాపిక్ మాట్లాడద్దు, ఆ టాపిక్ని టచ్ చేయొద్దని చెప్పారా? నిన్న సాక్షాత్తు మీ ఎంపీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి బాబాయ్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు ఏం మాట్లాడారో తెలుసా? అది కల్తీ జరిగింది, కేవలము థర్డ్ పార్టీకి ఇవ్వడం వల్ల, కొంతమంది అధికారులు కుమ్మక్కవడం వల్ల అక్కడ కల్తీ జరిగింది, కొన్ని కెమికల్స్ కలిసిందని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారు చెప్తారు. మీ అన్నగారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏం చెప్తారు? క్లీన్ చిట్ ఇచ్చేసిందంటే. ఎవరికి క్లీన్ చిట్ ఇచ్చారు? 299 పేజీల మీ పాపాల చిట్టా ఇచ్చింది. అది క్లీన్ చిట్ కాదు, మీ పాపాల చిట్టా ఇచ్చింది. సిబిఐ రిపోర్ట్ క్లియర్ కట్ గా చెప్తా ఉంది అసలు నెయ్యే లేదు అందులో. ఒక చుక్క కూడా పాలు సేకరించినటువంటి డైరీలకు, కకృతి పడి కెమికల్ ఫ్యాక్టరీలకు మీరు కాంట్రాక్ట్ ఇచ్చి, మీరంటే మీరు కాదు, అప్పట్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి టిటిడి బోర్డు చైర్మన్ కావచ్చు, ఈఓ కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, ఒక చుక్క కూడా పాలు సేకరించినటువంటి కెమికల్ ఫ్యాక్టరీలకు ఆర్డర్లు ఇచ్చి నెయ్యి సరఫరా, అది కమిషన్ల కోసం నెయ్యి సరఫరా చేపించుకొని హిందువుల మనోభావాలతో ఆటలాడుకున్నారు మేడం. మీరు తినింది, మీతో పాటు ఖుష్బూ గారు, ఇంకొకరు మీనా గారు వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు తినింది కూడా ఆ లడ్డే. ఇప్పుడు ఈమెమంటా ఉంది, నిన్నటికి నిన్న సుబ్బారెడ్డి గారు కొన్ని కెమికల్స్ కలిసిందని చెప్పారు కదా. ఏమేం కెమికల్స్ కలిశాయంటే ఇక్కడ చూడండి సుబ్బారెడ్డి గారు ఏం చెప్తున్నారు? నెయ్యిలో వేరే పదార్థాలు కల్తీ జరిగిందని సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ గారు ఏం చెప్పారు? నెయ్యిలో వేరే పదార్థాలు కల్తీ జరిగింది, జంతు కొవ్వు కలవలేదని సిట్ చెప్పిందని చెప్తున్నారు. సిట్ ఎక్కడా చెప్పలేదు, జంతు కొవ్వు లేదని చెప్పలేదు. ఇక్కడ వేరే పదార్థాలు, రసాయనాలు ఏమేమి ఉన్నాయో తెలుసా? ఆ రసాయనాలలో ఎసిటిక్ యాసిడ్, ఈస్టర్స్, మోనోగ్లిజరైడ్స్. ఈ ఎసిటిక్ యాసిడ్స్ కావచ్చు, మోనోగ్లిజరైడ్స్ కావచ్చు, ఈస్టర్స్ కావచ్చు, వీళ్ళు కొరియా నుంచి దిగుమతి చేసుకున్నారు. వీళ్ళంటే సుబ్బారెడ్డి గారు కాదు, బోలే బాబా అనేటువంటి ఆ డైరీ ఏదైతే ఉందో వాళ్ళు కెమికల్స్ ఎక్కడైతే కొన్నారో, ఆ కొన్న వాళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొరియా నుంచి ఆ కెమికల్స్ అయితే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. ఆ కెమికల్స్ ఏ విధంగా తయారు చేస్తారు? ముఖ్యంగా ఈ ఎసిటిక్ యాసిడ్ కావచ్చు, మోనోగ్లిజరైడ్ కావచ్చు, అదేవిధంగా ఈ ఈస్టర్ ఏదైతే ఉందో అది కొన్ని రకాల ఆయిల్ మరి కొన్ని జంతువుల యొక్క కొవ్వుతో కలుపుతారని చెప్పి ఎవరు చెప్తా ఉన్నారు? ఇక్కడ చూడండి, నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు ఎంతవరకు జరిగింది? కేసు సగమే తేలింది, అది నెయ్యి కాదు అని తేలింది. సగం పాపం వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు విచారణ చేపట్టవలసింది ఎవరు? బోలే బాబా వరకు పోయి విచారణ ఆగింది. బోలే బాబా ఈ కెమికల్స్ ఎవరి దగ్గర నుంచి కొనిందో వాళ్ళను విచారణ చేస్తే ఆ కెమికల్స్ తయారు చేయడానికి ఎటువంటి ఆయిల్ వాడారు, ఎటువంటి జంతువు కొవ్వులు వాడారంటే అసలు దొంగలు దొరుకుతారు. సో తొందర ఎందుకు రోజా గారు? మొన్నటి వరకు ఏమన్నారు? అసలు నెయ్యి కల్తీ జరిగేటువంటి అవకాశమే లేదు, మొత్తం పకడ్బందీగా చేశాము, వైవి సుబ్బారెడ్డి సూపర్ స్వామి అని 45 సార్లు 50 సార్లు అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాడు, ఆయనకు మించినటువంటి హిందువు ఎవరున్నారు? పొద్దున లేస్తే గోవుని పూజించకుండా ఆయన కనీసం బ్రేక్ఫాస్ట్ కూడా చేయడు, అలాంటి వాడు కల్తీ నెయ్యి వాడతాడా అని మీరే కదా చెప్పింది. అదే నోటితో సుబ్బారెడ్డి గారు వచ్చి ఏం చెప్పారు? కల్తీ నెయ్యి అక్కడ వాడారు, నెయ్యి కల్తీ జరిగింది, ఎవరు? థర్డ్ పార్టీ వాళ్ళ వల్ల, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అధికారుల వల్ల జరిగింది అంటున్నారు. 250 కోట్ల రూపాయల కుంభకోణము ఎవడో థర్డ్ పార్టీ వాడో లేకపోతే అధికారులు చేస్తారా? అప్పుడు చైర్మన్ గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారు ఏమన్నా గాడిదకి ఏమైనా గుడ్డి గాడిదకి ఏమైనా పళ్ళు తోముతా ఉన్నాడా? ఆయన్ని చైర్మన్ గా పెట్టింది ఎందుకు? ఇలాంటివి జరగకుండా చూసుకునేది ఎందుకే కదా. ధర్మారెడ్డి గారిని ఈవోగా ఎందుకు పెట్టారు? అక్కడ ఇలాంటి అక్రమాలు జరగకూడదనే కదా. అంటే వీళ్ళిద్దరికీ తెలియకుండా 250 కోట్ల రూపాయల నెయ్యిని థర్డ్ పార్టీ ద్వారా అధికారులు కొనుగోలు చేసేశారు అంటే మీరు నమ్ముతారేమో, వైఎస్ఆర్సీపీ వాళ్ళు నమ్ముతారేమో, కానీ జనాలు నమ్మరు రోజా గారు. కాబట్టి నోటికొచ్చింది వాళ్ళేదో స్క్రిప్ట్ పంపిస్తే మీరు నోటికొచ్చినట్లు మాట్లాడితే ఎవరు నమ్మరు మేడం. ఎటువంటి ఫిష్ ఆయిల్
అమ్మాయిని కలవలేదు. మరి ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి చూడండి, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ అసత్యాలు ఎవరైతే ప్రచారం చేస్తూ ఉన్నారో వాళ్ళు గుర్తుపెట్టుకోండి, వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం, ఆయనతో ఆటలాడద్దండి. సో ఆ కల్తీ ఎవరైతే చేశారో వాళ్ళు ఎంత పాపం చేశారో ఈ విధంగా అసత్య ప్రచారాలు చేసే వాళ్ళు కూడా అంత పాపమే చేసినట్లవుతుంది. ఖచ్చితంగా శ్రీవారు శిక్షిస్తారు. గుర్తుపెట్టుకోండి మేడం, మీకు కూడా పిల్లోళ్ళు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా హిందువులకి క్షమాపణ చెప్పాలి. అవును, హిందువులకు ఎవరు క్షమాపణలు చెప్పంటే మీలాంటి వాళ్ళు, మీరు అప్పుడు అధికారంలో ఎవరైతే ఉన్నారో అప్పుడు ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి వచ్చి క్షమాపణలు చెప్పాలి. అప్పుడు చైర్మన్లుగా ఉన్నటువంటి మీకు అత్యంత సన్నిహితుడైనటువంటి కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరినీ నియమించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈరోజు హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలి. దేవుడి దగ్గర స్వామి నేను తప్పు చేశానని చెంపలేసుకోవాలి. రోజా గారు 20 కోట్ల కల్తీ లడ్డూలు తయారు చేయించి 100 కోట్ల హిందువులకు తినిపించారు. రోజా గారు మర్చిపోతున్నారు. ఆ 100 కోట్ల హిందువుల్లో నువ్వు ఉన్నావు, మీ ఫ్యామిలీ ఉంది, మీ ఫ్రెండ్ ఆమె ఖుష్బూ గారు ఉన్నారు, మీనా గారు ఉన్నారు, ఆఖరికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా తిన్నారు అదే లడ్డూలు. ఎందుకు క్షమాపణ చెప్పాలని మళ్ళీ సిగ్గు లేకుండా నేను ప్రెస్ మీట్ చెప్పి మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు. ఇక పవన్ కళ్యాణ్ అయితే వేషాలే వేసుకుంటాడు. అవును, నీకు మించి వేషాలు ఎవరు వేస్తారు చెప్పు? ఈరోజు షూటింగ్ లేనట్టుంది మేడంకి, వచ్చేసింది. షూటింగ్ లేనప్పుడు వచ్చి ఇక్కడ వేషాలు వేయడము. చూడండి, వేషాలు రాజకీయాల్లో బాగుంటుంది, దేవుడి విషయంలో వేషాలు వేయొద్దు. ఆల్రెడీ నువ్వు ఏదో టికెట్లు అమ్ముకున్నావు అనేటువంటి ఆరోపణలు ఇంకా నిజం కాలేదనుకోండి, ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నువ్వు అసలు నెక్ టు నెక్ ఉండేటువంటి ఆ నగిరి నియోజకవర్గంలో అసలు ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీకి లేకపోతే అప్పట్లో కాంగ్రెస్ కావచ్చు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి 2000 3000 తేడా మాత్రమే ఉండేది. కానీ మనము 40-45 వేల ఓట్ల తేడాతో ఏ విధంగా ఓడిపోయామంటే శ్రీవారు శిక్షించారు.